మల్లన్న మీద నేను పాట చేసిన కదా, అట్లా నేను ఒక్కని కాడ ₹1 తీసుకుని తెలిసిరా ఈ రోజు సంది ఈ ఇంటర్వ్యూస్ అంది పాటలు బంద్ చేస్తా, అది కనుక్కోండి రా మన ఇంటర్వ్యూలు. బీఆర్ఎస్ పార్టీ మీకు డబ్బులు ఇచ్చి పాట ఇచ్చిందని నేను విన్నా. తీసుకురా ఓడాడు ఇచ్చినోడు, నిజమా కాదా చెప్పండి. ఇచ్చినోడు ఓడో తీసుకురా అంటు, నిజమా కాదా చెప్పండి. అలా ఇచ్చినోడు ఇచ్చిన కానే ఉంటాడు, తీసుకున్న వాళ్ళు తీసుకున్న కానే ఉంటారు. క్లారిటీ మాత్రం బయటకు వస్తాయి. క్లారిటీ నీకు తెలుసు. నేనేమంటానంటే క్లారిటీగా నేనేం చెప్తున్నా, ఇచ్చినోడు ఎవడు అని పేరు మీరైనా చెప్పారు, లేకపోతే ఆయన తీసుకురారు అంతే అంటావు. పిచ్చ క్లారిటీతో ఉన్నా. నేను ఒక పాట వేయాలంటే నాకు 2 ఛానల్ ఉంటాయి. 2 ఛానల్ పేరు మీద ఎంత లేదో నెలకు 40,000 వస్తాయనా. సురానా ఒకటి, సుఖరామర్ అఫీషియల్ అని ఒకటి ఉంటుంది. ఇల్లు 10 వేస్తే అల్లో 20 వేస్తే ఇల్లు 30 ఇట్లా వస్తుంది. నెలకు 2 పాటలు ఈజీగా చేయొచ్చుగా. ఇంకోటి, నాకు ఎందుకు ఖర్చు లేదు, నేను ఎందుకు ఇట్లా పాటలు చేయగలుగుతా అంటే రాసేది నేనే, పాడేది నేనే. ఈ రాసినోడు పాడినోడు ఖర్చంతా పోయిందిగా, ఏమి వణికేయాలేనిగా, స్టూడియో వణికేయాలి అంతే కదా. స్టూడియో నా తమ్ముడే, నాకు ప్రాబ్లం ఎక్కడ కదా, పైసలతో చెప్తాను. షూటింగ్ చేయాలంత కథ వ్యవహారం ఉంటాయి, అన్ని స్టూడియోలు ఉంటాయి కదా, అన్ని స్టూడియోలు ఉంటాయి. తమ్మి దగ్గర ఉంటాయి, అఖిలేష్ గోకు దగ్గర ఉంటాయి, స్టూడియోలు ఉంటాయి అన్ని. వాళ్ళు అందరికాడ 10 తీసుకుంటారు, అక్కడ 5 తీసుకుంటాడు. అన్న పబ్లిక్ కోసం చేస్తున్నావు కదా అని, ఇంకా ప్రాబ్లం లేదుగా. దానికి 1,000 లక్షలు ఎందుకన్నా నడిచిపోతుందా అంటావు. అంతే. మల్లన్న నుంచి మీకు బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చినాయా? మల్లన్న టీం నుంచి చిల్లరగాలు చేసి ఫోన్లు చిల్లరగానే అంట. ఏమంటారు వాళ్ళు చేసి? అన్న మల్లన్న గురించి మీకు తెలియదు అన్న, మల్లన్న బలం ఏందో తెలియదు అన్న మీకు? మల్లన్న మీద పాట రాస్తా, ఏమో మల్లన్న అంటున్నావు, మల్లన్న కూడా రాబోయే అన్న. తిన్మార్ మల్లన్న, ఆహా తిన్మార్ మల్లన్న ఎందుకు తెలియదు? మల్లన్న తెలుసు నాకు అన్న. గట్ట రాసిన పాట తీసేయ, మీ మల్లన్న నీ పక్క పట్టి ఉండి ఫోన్ మాట్లాడిస్తున్నా, నాకు ఆ విషయం తెలుసు, ఆయన చెప్పు తీయనని అని చెప్పిన. పక్కన మాట్లాడిస్తున్నా నాకు అనిపించింది ఆ టైంలో. ఆ ఫోన్ లో వచ్చే గందరగోళం చూస్తే ఆవభావాలు అట్లా అనిపించింది. ఎందుకు అంటే ఇప్పుడు సరే మల్లన్న ఎందుకు స్పెసిఫిక్ గా మనము చర్చిస్తున్నాం అంటే, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. అవును, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిలబడతా ఉన్నాడు. అవును, ఓట్లు వేసే ఆ సిచ్యువేషన్ కూడా దగ్గర పడ్డది. అవును, ఇప్పుడు డ్యామేజ్ కదా బాగా వ్యక్తిగతంగా. పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత వ్యక్తిగతం అనేది లేదన్న ఎవరికి. ఇప్పుడు క్రాంతి ఉన్నాడు, నాకు నచ్చినట్టు నేను చేస్తా అంటే నడవదు. నీ వ్యక్తిగతం అయితే ఇంట్లో కూర్చోవాలి. నువ్వు పబ్లిక్ లకు వచ్చి బజార్లకు వచ్చి వ్యక్తిగతం అంటే ఎట్లా? నా ఇష్టం పై నాకు నచ్చిందని బట్టలు ఇప్పుడు నడుస్తుందా రోడ్డు మీద? రాళ్లతో కొడిసా కొడతారు. కాబట్టి వ్యక్తిగతం అనేది నీ పారు లోపలనే, బయటకు వచ్చిన తర్వాత వ్యక్తిగతం అనేది లేనే లేదు. ఏ మనిషికైనా, అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆఖరికి రాష్ట్ర సీఎం కావచ్చు, దేశ ప్రధాని కావచ్చు. కానీ మీ వ్యక్తిగతాలు అడగొద్దు. మీ వ్యక్తిగతాలు నేనేమంటున్నాంటే, నేను మల్లన్న ఫ్యామిలీ గురించో, మల్లన్న ఇంటి గురించో, మల్లన్న అన్నదమ్ముల గురించో, మల్లన్న ఇంకేదో ఆయన పర్సనల్ నేను రాయలేదు. అలా ఒక్కవాడు చూపిరు నాకు అట్లా చాలా పద్ధతిగా రాస్తాడు. ఏం పద్ధతి అన్నా, నువ్వు ఇంత పొడుగుందంటివి దానికి నేను అనలే అంటున్నా. నేను ఆ మాట అనలేదు. వాస్తవంగా మనం మాట్లాడుకుందాం. సరే, ఇది ఇంటర్వ్యూ కాదనుకో, ఒక 2 నిమిషాలు చెప్తా నేను. అది భూతా కాదా? ఏంటిది మీరు అదన్న అన్నది? ఈ మాట పట్టుకొని సమరు పెడుతున్నా. నేను ఏమంటున్నా, ఈ మాటని మల్లన్న అడగాలని మీకు ఇల్లాకనే చెప్పినా, నేను కాదు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఇంకో మాట చెప్తా. ప్రతి సామాన్యుడు ప్రశ్నించగలిగితే దేశం తలరాత మారిపోతుందని మాట్లాడింది మల్లన్న. మల్లన్న నేర్పినటువంటి ప్రశ్నే అనుకోవచ్చుగా. అట్లనే కనుక మాకు అంటే ముందు తరపోడు, నీకు కూడా ముందు తరపోడు అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి వయసులో చూసుకుంటే. అవును, నేను ముందు తరపోడు కాంచెలు నేర్చుకుంటాం కదా. నేను ఆయన నుంచి మంచి నేర్చుకున్నా, ప్రశ్నించడం నేర్చుకున్నానని చెప్తాను ముందు తరపోడు. కాబట్టి ఆయన చెప్పింది, నేను కొత్తగా అంట నాన్న, నేను కొత్త ఒక్క పదం కూడా ఎవరు నాన్న, చాలా పద్ధతిగా మల్లన్న అని మాట్లాడినా. నేను ఆరితోరు కూడా అనలే కదా. అట్లా అంటే నేను ఎవరు, నాకు రైట్ లేదు ప్రజాస్వామ్యంలో అంటే. అట్లా అన్న తప్పు కదా. ఎట్లా అంటే నేను అట్లా ఇప్పుడు మల్లన్న ఓడిపోవాలని కోరుకుంటున్నాను. కోరుకుంటా కదా. కోరుకుంటున్నావా? పక్కాగా. ఎందుకు అట్లా? ఇప్పుడు నేను ఏ ఎండకా గొడుగు పట్టడానికి ఇంట్లో ఉండి సంసారం చేస్తామని ఏమంటారు? మోటోనే చెప్తా, భార్య అంటారు. బయట తిరుగుతామని ఏమంటారు? వేశ్య అంటారు కదా. వేశ్య ఏ ఇంట్లోనైనా ఉంటుంది, భార్య మాత్రం ఇంట్లోనే ఉంటుంది. ఇక్కడ వ్యత్యాసం ఉన్నది. మల్లన్న పదవి కోసం ఇంకో పాట చేస్తున్నాం. పదవి కోసం పదవి ఇస్తే పాకిస్తాన్కైనా పోతాడు అని చెప్పి రాస్తున్నావు, రాసిన పాటల. ఈరోజు సాయంత్రం రిలీజ్ అవుతుంది. అది కూడా పొంగా మ్యూజిక్ అనే ఛానల్లో రిలీజ్ అవుతుంది. అంటే నేనేమంటున్నాంటేనా, మల్లన్న ఓడిపోవాలని అనుకునే దాంట్లో ముందు వరుసలు ఉంటాడు రామనరసింహ. ఎందుకుంటాడు? మల్లన్న ఆయన బతకడం కోసం ఏమైనా చేస్తాడు. ఎందుకు అనంటే, ఆయన దగ్గర పనిచేసినటువంటి పిల్లలు ఇవాళ ఏం పనులు చేస్తారో తెలుసు నాకు క్లారిటీగా.
ఒకవేళ మీరు వస్తుంటే వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తుంటే నేను వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోతాను. ఆల్రెడీ చేసినందుకు ఒకసారి చిల్లర చేసుకోండు. నేను వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోతాను కొంతమందిని. ఈ ఎమ్మడు నమ్ముకొని మా అన్నుండు మేము బతుకుతాం, మేము సమాజంలో మేము అక్కడికి వస్తామని నుంచి కావచ్చు, శివ బొట్టు శివ అని చాలా మంది వచ్చారు. నిజంగా మళ్ళీ ప్రపంచానికి ఎలా అమ్ముకున్నారు. ఆటో నడిపి ఇంట్లో రోజుకు 300 వస్తే ఆటో పైసలు 250 రూపాయలు ఏమో ఈయన కానీ 50 రూపాయలు 100 రూపాయలు ఇంట్లో కానీ చెప్పేసి ఎక్కువ మొత్తం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రక్తం తాగినట్టు కదా, వాళ్ళ కుటుంబాలు నాగం చేసినట్టు కదా. సాంబశివుడు అని ఉంటాడు తమ్ముడు, 6 నెలలు నీ అమ్మ ఉత్తగా అంటే 6 నెలల జీవితం అంటే ఏంది? ఇప్పుడు నేను వచ్చి అర్ధగంట వెయిట్ చేసేందుకు అబ్బా ఏంది క్రాంతాన్ని వస్తలేడు ఇంకేందని అనుకుంటున్నాను నేను. 6 నెలల జీవితం అంటే వాళ్ళ జీవితం 6 నెలల జీవితాన్ని దోపిడీ చేసినట్టే కదా. దొంగను అనాలి అవద్దా? ఎందుకు అనొద్దానా? ఎట్లా? ఇప్పుడు అర్ధగంట అయినా కాబట్టి ఉన్నా, గంటన్నర అయితే వెళ్ళిపోతా, అంతే అంతే సింపుల్. అవునా కదా? కాబట్టి నేనేమంటా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏమైనా చేస్తావు. నువ్వు ఎక్కని వేదికుండా పోనీ ఏదన్నా నేను ఇది ఎక్కలే, నేను శుద్ధ పూసని, నేను సంసారం అని చెప్తాందుకు నీకు ఏదైనా ఉందా? అన్నీ ఎక్కి చూసిన నువ్వు ఏదెక్కంది వలన. కాబట్టి రేపుకి గెలిస్తే కూడా పట్టపత్రులను ఖచ్చితంగా గుడిమెట్ల కాడ అడక తినబెడతాడని రాసిన. అంతే కదన్నా. ఇప్పుడు నా కోసం నేను బతికినప్పుడు నీకు కనబడా, అవునా కదా? నా కోసం నేను బతికితే నా పని నేను చేసుకుంటా, అంతే. కానీ నేను పబ్లిక్ కోసం పనిచేస్తున్న వాటికి నన్ను ఇంటర్వ్యూ పిలిచిన.